ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఇప్పటికే జిల్లాలో పలు చెక్ పోస్టుల ద్వారా భారీ ఎత్తున నగదులు స్వాధీనం చేసుకున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు చెక్ పోస్టులను ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజలు 50,000 కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లాలంటే లెక్కలు చూపించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ మన ఎలక్షన్ కోడ్ వచ్చిన 16వ తారీఖు నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు లాస్ట్ 10 to 11 డేస్లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో క్యాష్ 1.4 crores, అదేవిధంగా 2.66 kg గోల్డ్, 7 kg సిల్వర్, తర్వాత పెద్ద మొత్తంలో డిపిఎల్, ఎన్డిపిఎల్ యాడ్ లిక్కర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్ వాల్యూ ఆఫ్ సీజర్స్ ఈజ్ 3.5 crores. సో మొత్తం ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ 9 ఉన్నాయి. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ 6 రన్ అవుతున్నాయి. టోటల్ 15 చెక్ పోస్ట్ రన్ అవుతున్నాయి. ఇంతేకాకుండా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 3 చొప్పున ఎస్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ ఉన్నాయి. అలానే ఎంసీసీ టీమ్స్ కూడా ఉన్నాయి. అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 30 to 40 టీమ్స్ ఈ ఎలక్షన్ తాలూకా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీలో బిజీగా ఉన్నారు. ఇప్పటిదాకైతే సీజర్స్ ప్రకారంగా అయితే బాగానే వచ్చింది. సీజర్స్ కూడా ఏంటంటే ఫస్ట్ 50,000 కంటే ఎక్కువ క్యాష్ పట్టుకెళ్ళకూడదు ఎవరు. ఒకవేళ గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ పట్టుకెళ్ళినా కూడా దానికి వే బిల్లు, తర్వాత డెస్టినేషన్ డెలివరీ చలాను, తర్వాత ఇన్వాయిస్, ఇలాంటివన్నీ ఉండాలి. ఏమి లేకుండా తీసుకెళ్ళడం అంటే కష్టం. ఏమైనా గూడ్స్ అండ్ ఐటమ్స్ పట్టుకెళ్ళినా కూడా మోర్ దెన్ 10,000 వాల్యూ గూడ్స్, ఏమైనా ఎలక్షన్ రిలేటెడ్ గూడ్స్ పట్టుకెళ్ళినా కూడా దానికి కూడా వే బిల్స్ కానీ లేకపోతే ఇన్వాయిస్ ఉండాలి. సో ఎవరేం ట్రాన్సాక్షన్ చేద్దామన్నా, ట్రాన్స్పోర్ట్ చేద్దామన్నా దానికి పూర్తి స్థాయిలో దానికి ఆధారాలు ఉంటేనే వాళ్ళకి ఇదిగా ఉంటుంది. ఒకవేళ సీజ్ అయినా కూడా తొందరగా ఆ సీజ్ అయినవి రిలీజ్ చేసే క్రమంలో ఒక సీజర్ రిలీజ్ కమిటీ అని కలెక్టర్ గారు పెట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.